ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవిస్తున్నాను కానీ నేను నమ్మిన వానిని ఎరుగుదును గనుక నేను సిగ్గుపడను. నేను ఆయనకి అప్పగించిన దాన్ని రాబోచున్న ఆ రోజు వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముకొనుచున్నాను. 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. గట్టిగా చెప్దాం హల్లెలూయా. ఈ విశ్వాసం అనే డాలు కలిగిన విశ్వాసిగా నీవు ఉంటే నువ్వెంత ధైర్యంగా ఉండాలంటే పౌలు గారు అంటున్నాడు, ఆ హేతువు చేత ఈ శ్రమలు అనుభవిస్తున్నాను కానీ నేను నమ్మిన వానిని ఎరుగుదును. అంటే ఎలాంటి శ్రమలు ఎదుర్కొంటున్నా నాకు తెలుసు, నేను నమ్మిన దేవుడు ఎవరో నాకు తెలుసు. ఎన్ని బాధలైనా రానివ్వండి, ఎన్ని కష్టాలైనా రానివ్వండి, ఎన్ని ఇబ్బందులైనా రానివ్వండి, నేను నమ్మిన దేవుడు ఎవరో నాకు తెలుసు. ఆయన అలాంటివాడు కాదు, ఇలాంటివాడు కాదు. నా బాధలకి నన్ను వదిలేసేవాడు కాదు, నా కష్టాలకి నన్ను వదిలేసేవాడు కాదు. నేను బాధలు అనుభవించడానికి ఒక హేతు ఉంది, ఒక కారణం ఉంది. యోబు గారు అదే అన్నాడు, ఈ బాధలు అనుభవిస్తున్నానంటే, ఇదిగో నేను శోధించబడుతున్నానంటే, శోధించబడిన తర్వాత ఎలా మారిపోతాను, నేను సువర్ణలా మారిపోతానని ఎంత ధీమాగా చెప్తున్నాడో మీరు ఆలోచించండి. కొంతమంది ఏమంటారంటే వారి బాధల గురించి, వారి కష్టాల గురించి చెప్పమంటే, అయ్యి బాబు ఈ బాధలు ఈ శ్రమలకి మేము ఏమైపోతామో మాకే తెలియట్లేదండి, ఒక్కోసారి చచ్చిపోవాలనిపిస్తుందండి, అసలు బతకాలనిపించట్లేదండి. ఎందుకంటే మనకి 10 రోజుల్లో తీర్చాల్సిన అప్పు ఉంటే, నెల రోజుల్లో తీర్చాల్సిన అప్పు ఉంటే, వచ్చే నెలలో కట్టాల్సినటువంటి అప్పు ఉంటే, దాని గురించి ఇప్పటి నుంచే మనం ఏం పెట్టుకుని చచ్చిపోతాం, మనం బెంగ పెట్టుకుని చచ్చిపోతాం మనం. హల్లెలూయా. మీకు విషయం చెప్పనా, అసలు మనకు ఉండాల్సిన నిరీక్షణ ఏంటంటే ఏ నాటికీడు ఆ నాటికి చాలు. హల్లెలూయా.